అందరికీ నమస్కారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్యాన్సర్ లాగా మారాడు. క్యాన్సర్ కన్నా వైద్యం చేస్తే క్యూర్ ఉందేమో గానీ ఈ దుర్మార్గుడిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓడించి మూలన కూర్చోబెట్టినా గానీ ఈ దుర్మార్గుడి సైకోయిజం, శాడిజం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై విషం గక్కే దుర్మార్గపు చర్యలు ఈ దుర్మార్గుడు మానుకోవటం లేదు. సాక్షి ఛానల్ అడ్డుపెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై, అమరావతి రాజధానిపై, అమరావతి మహిళలపై ప్రతినిత్యం విషం చిమ్ముతూనే ఉన్నాడు ఈ దుర్మార్గుడు. అమ్మా భారతిరెడ్డి, మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు. నువ్వు నీ ఛానల్లో కొమ్మినేని శ్రీనివాస్ అనే ఒక దరిద్రుడు, జర్నలిస్టు ముసుగులో ఉన్న ఒక దరిద్రుడిని నీ దాంట్లో జర్నలిస్టుగా పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ మహిళలపై, అమరావతి మహిళలపై వేశ్యలుగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తా ఉన్నావంటే నీకు సిగ్గుందా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. వాడెవడో కృష్ణరాజు అంట, వాడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసలు ఎక్కువ ఉన్నారు, ఎయిడ్స్ ఎక్కువ ఉంది, అంతకంటే ఎక్కువగా అమరావతిలో ఎక్కువ వేసలు ఉన్నారని చెప్పి ఆ పనికి మాలోడు అంత ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడంటే మీ బలుపు, మీ బలం, మీ డబ్బుల అహంకారం చూసుకొని కాదా? ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని సమర్థించే వైసీపీ కుటుంబ సభ్యుల్ని, వైసీపీ మహిళల్ని నేను సూటిగా అడుగుతా ఉన్నాను. ఇట్లాంటి పనికిమాలిన పార్టీని, ఇట్లాంటి పనికిమాలిన ఛానల్ని మీరందరూ సమర్థించి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఈ విధంగా అవమానిస్తా ఉన్నా సిగ్గు లేకుండా ఇంకా మీరు జగన్మోహన్ రెడ్డిని కనుక సమర్థిస్తే మీరు మీ ఇంట్లో మీ అమ్మకి, మీ చెల్లికి, మీ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ అన్యాయం చేసిన మాదిరిగా తయారవుతారని చెప్పి మీ అందరూ తెలియజేస్తూ, ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సాక్షి ఛానల్ని ఆంధ్రప్రదేశ్ నుంచి బహిష్కరించాలి. సుమోటోగా కేసు నమోదు చేసి ఆ పనికి మాలనుడు కొమ్మినేని శ్రీనివాస్ని, కృష్ణరాజు అనే దరిద్రుడిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఈ దుర్మార్గుడు ఒక్కడిని మనం ఓడిస్తే సరిపోదు. ఈ పనికి మాలనుడిని, ఈ పనికి మాలనుడి ఛానల్ని ఈ రాష్ట్రం నుండి తరిమి కొట్టకపోతే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుందో ఒక్కసారి మీరు ఆ డిబేట్ చూసి ఆలోచించండి. మన ఇంట్లో పిల్లలు ఏ విధంగా ఈ ఛానల్ చూసినా, ఈ పేపర్ చూసినా, ఈ పనికి మాలనుడు మాట్లాడే మాటలు విన్నా ఈ రాష్ట్ర భవిష్యత్తు, యువత ఏ విధంగా సర్వనాశనం అవుతారనేది ఈ దుర్మార్గుడు చేష్టలు చూస్తే అర్థమవుతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను.